విశ్వంబంతయు నిండి దోచునది సాధ్వీ నీస్వరూపంబు బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునెడ జాతి ద్వేషముల్ నిల్చునే. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు, శశ్వచ్ఛాంతి లభించు మాతృకరుణా సాకల్య ధీకుల్యమై. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 209వ భాగానికి స్వాగతం. దివ్య దీపావళి, నవ్య దీపావళి, నవజీవన వేద దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ ప్రాతకాలంలో శుభాకాంక్షలు. ఏమిటి దీపావళి సందేశం? దీపాన్ని మన వాళ్ళు ఎప్పుడు భౌతికంగా ఒక ప్రమిద, ఒక నూనె, కొంచెం నూనె, ఒక ఒత్తి దీనికి పరిమితం చేయాలి. దాని దీపం పెట్టినప్పుడు మనం చదివే శ్లోకాన్ని అర్థం చేసుకుంటే దీపం తత్వం అర్థమవుతుంది. దీపం జ్యోతిః పరం బ్రహ్మ, దీపం జ్యోతిః పరం బ్రహ్మ, దీపం సర్వతమోపకం, దీపం సర్వతమోపకం, దీపేన సాధ్యతే సర్వం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపనమోస్తుతే, సంధ్యాదీపనమోస్తుతే. దీపం జ్యోతిః పరం బ్రహ్మ, దీపం సర్వతమోపకం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపనమోస్తుతే. 3 పాదాల్లో దీపం ఏమిటో, దీపం ప్రయోజనాలు ఏమిటో, దీపం అందించే జ్ఞానం ఏమిటో చెప్పి 4వ పాదంలో ఓ సంధ్యాదీపమా నీకు నమస్కారం అన్నారు. దీపం జ్యోతి. ఈ శ్లోకం కూడా అందరూ శ్రద్ధగా విని రాసుకోండి వీలైతే. నేను చాలామంది తప్పు చదువుతున్నారు, చాలా చోట్ల నేను చూస్తున్నాను. ఏదో ఇష్టం వచ్చిన మాటలు పెడుతున్నారు. ఆ సంస్కృత శ్లోకాలు, ఆ లింగాలు విభక్తులు తెలియకుండా చదివితే తప్పు, చాలా తప్పు కూడా. అది చేయకూడదు. మా పోటీ కాలం వినలేము. కర్ణశూలాయమానంగా ఉంటాయి ఈ పలుకులు. ఏం చేస్తాం? తెలుక్కే దిక్కులేదు, సంస్కృతం ఎవడికి వస్తుంది? కానీ మరి చెప్పవలసిన సందర్భం కాబట్టి చెబుతున్నాం. దీపం జ్యోతి, తీ తర్వాత విసర్గలు ఉండాలి. పరం బ్రహ్మ, జ్యోతిష్ శబ్దం నపుంసకలింగం. జ్యోతి, జ్యోతిషి, జ్యోతింషి అని ఉంటుంది. దీపం జ్యోతి. దీపం జ్యోతి ఒకటేగా. మనం జ్యోతి ప్రజ్వలనం అంటాం, దీపం వెలిగిస్తాం. దీపం అంటే జ్యోతిగా అనద్దు. దీపం వేరు, జ్యోతి వేరు. దీపం అంటే ప్రమిద, ఒత్తి, నూనె కలిపిన ఒక వ్యవస్థ. దాని కాంతి జ్యోతి. దీపం నుంచి కాంతి వస్తుంది. దీపమే కాంతి అంటే ఎలాగా? సరిగ్గా ఇది అర్థమైతే భగవంతుడు ప్రపంచం అర్థం. ఆయన జ్యోతిష్యే ఈ ప్రపంచం. అసలు ఆ జ్యోతిష్యే మూలం. ఈ దీపం వ్యవస్థే ప్రపంచం. ఈ దీపం లౌకికమైన విషయం. ఈ దీపం లేకుండా ఆయన మనకు అర్థం కాడు. ఇది వదిలేయమంటే దీన్ని తెలుసుకుని వదిలేయమని, ఏమీ లేకుండా వదిలేయమని కాదు. దీన్ని తెలుసుకుంటే ఆయన దొరుకుతాడు. ఆయన దొరికాక దీన్ని వదిలేయచ్చు. అందుకే విశ్వం విష్ణువు. విశ్వం దీపం, దాని జ్యోతే విష్ణువు. అంటే దీపం జ్యోతికి. దీపాన్ని చూడండి, దీపం నుంచి వచ్చే కాంతిని చూడండి. కాంతి కోసమే కదా దీపం. లేకపోతే ఎందుకు ఒట్టి దీపం? ఓ పెద్ద మోటార్ సైకిల్ ఇంట్లో ఉంటే ఉపయోగం, నడవాలి కదా. నడవని దాని ఊరికే ఎందుకు? అది ఈ ఊరికే దానికి ఏదైనా పండగ నాడు బొట్టేయడానిక. అంటే దీపం కాంతినివ్వాలి కదా. దీపం జ్యోతికి. అది మామూలు జ్యోతి కాదుట. పరం బ్రహ్మ. ఆ బ్రహ్మ శబ్దం కూడా బ్రహ్మ, బ్రహ్మణి, బ్రహ్మాణి అని ఉంటుంది. అందుకే బ్రహ్మణి సంచరరే మానస, బ్రహ్మణి సంచరరే. చూడండి, మనం విశిష్టం అనుకుంటున్న వస్తువులు నపుంసకలింగాల్లో ఉన్నాయి. సంస్కృతంలో గమనించండి. పరమ జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకం నపుంసకలింగం. పుస్తకం పుస్తకే పుస్తకాని. మన ముఖం నపుంసకలింగం. ముఖం ముఖే ముఖాని. దీపకాంతి నపుంసకలింగం. జ్యోతికి, జ్యోతిషి, జ్యోతింషి. బ్రహ్మశబ్దం నపుంసకలింగం. బ్రహ్మ, బ్రహ్మణి, బ్రహ్మాణి. చతుర్ముఖ బ్రహ్మ పుల్లింగం, అది వేరే విషయం. చతుర్ముఖ బ్రహ్మ పరబ్రహ్మ కాదు. పరబ్రహ్మ నపుంసకలింగం. పరం బ్రహ్మ అనే పరబ్రహ్మ, పరం బ్రహ్మ అనాలి. అందుకని గురు సాక్షాత్ పరం బ్రహ్మ అనాలి. అక్కడ కూడా పరబ్రహ్మ అనకూడదు, పరం బ్రహ్మ. ఈ మూడింటికి, ముగ్గురికి అతీతమైన వాడు కూడా ఆయనే. అందుకని దీపం జ్యోతికి, పరం బ్రహ్మ. అదే పరమమైన తేజస్సు. బ్రహ్మశబ్దము తత్వ తపో వేదయోగ వాచకం బగునేని బ్రహ్మంబునాబడు అంటారు బాల వ్యాకరణంలో పరవస్తు చెన్నైశ్వరి గారు మహానుభావుడు. తత్వ తపో వేద యోగ వాచకం బగునేని బ్రహ్మంబు నాబడు. తత్వార్థంలో దాన్ని బ్రహ్మశబ్దాన్ని వాడితే అది బ్రహ్మంబు అనాలయ. అంచేది పరం బ్రహ్మ అంటే బ్రహ్మ పదార్థము. అదే సృష్టికి మూలము.
దీపము దాని కాంతి అదే పరబ్రహ్మ పదార్థం. ఇంత గొప్పదనం ఉందండి దీపంలో. ఈ అర్థం తెలియకుండా దీపానికి దండం పెడతామంటే చిన్నపిల్లలు పెట్టచ్చు, పెద్దయ్యాక కూడా తెలుసుకోరు. దీపం సర్వతమోపకం. దీపం సర్వతమోపకం, అన్ని రకాల చీకట్లని తమశబ్దం కూడా నపుంసకలింగం. ఇది ఏ లెక్కకి ఆ లెక్కే సమాధానం అని నపుంసకలింగం తమస్సు. అంచేతను ఈ పరబ్రహ్మ కూడా నపుంసకలింగం. దానికి అదే వైద్యం. పరబ్రహ్మ జ్ఞానం కలిగితే నపుంసకం పోయినట్టే. తమోపకం చీకటిని పోగొడుతుంది. దీపం చీకటిని పోగొడుతుందని చిన్నపిల్లడు కూడా తెలుసు. కానీ సర్వతమోపకం ఏమిటి? ఏమిటి సర్వ ఏమిటి? వెనక ఈ పాఠాల గురించి బాగా చెప్పేటప్పుడు ఒక మాట ఉండేది మాకు బీఈడీలో. ఆ పాఠం పేరు మనం ఏం చెప్పదలుచుకున్నామో దాన్ని పిల్లల నుంచి రాబట్టాలి. మోటివేషన్ అంటారు, ఉన్ముఖీకరణ. అందుకని ఒక ఉపాధ్యాయుడు అన్ని ఉన్ముఖీకరణ అంటారు, ఎలా పిల్లలకి ఏమీ తెలియదు, ఎలా రాబడతాం అని ఆయన అనుకుని ఆలోచిస్తున్నట్ట. మరి తర్వాత డిఈఓ గారు వస్తున్నాడు, చూస్తాడు, రాబట్టకపోతే ఇప్పుడు నువ్వు పద్ధతి ప్రకారం చేయలేదంటాడు. అందుకని చూశాడు. ఆ మర్నాడు సర్వనామాల గురించి చెప్పాలి ఈయన పాఠంలో. సర్వనామం అనే పేరు పిల్లాడి నుంచి రాబట్టాలి. సర్వనామం అంటే నామవాచకములకు బదులుగా వాడబడినది అతడు, ఆమె, అది, ఇది కదా. ఎలా రాబడతాం అని ఆయనకి అర్థం కాల. ఆయన ఆలోచించాడు. సరవ అంటే కుండ అని అర్థం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కుండని సరవ అంటారు, సరవదే అంటారు. సరవ అంటే కుండ. సర్వనామం కదా, అర్థం ఈజీగా వస్తుందా, ఏముందానికే అని చెప్పి క్లాసులోకి ఒక కుండ పట్టుకొచ్చాడు. దానితో పాటు చిన్న చెప్పలోను, కొబ్బరి చెప్పలోను, సున్నము, పారాయణ లాంటివి కలుపుకొచ్చాడు. మరి పెద్ద ప్రక్రియ. ఇప్పుడు సర్వనామం రాబట్టాలి కదా. అక్కడ పెట్టి ఇదేంద్రా అన్నాడు. సర్వసార్ అన్నారు. వెంటనే తీసి దానికి నామాలు పెట్టాడు. ఇవేంద్రా నామాలు సార్, సర్వనామం. ఇప్పుడు మనం సర్వనామం గురించి చెప్పుకుంటాం అన్నట్టు. ఈ చెప్పే సర్వనామానికి దీనికి సంబంధం లేదు. బలవంతంగా శాస్త్రాలు ప్రవేశపెడితే ఇలాగే ఉంటుంది. పిల్లాడికి అర్థం కావడం కోసం సర్వనామాలు రాబట్టాలి అంటే ఇప్పుడు ముందు నామవాచకాలు కొన్ని చెప్పి మాట్లాడమంటే మధ్యలో వాడు రామారావు అండం మానేసి వాడండి ఓ రామారావు అని ఇందాక అన్నావు కదా, ఇప్పుడు వాడు ఎందుకు అన్నావరా అంటే వెంటనే ఒప్పుకుంటాడు. రామారావు కదండి వాడు మానించేది నామవాచకం రామారావు, దానికి బదులుగా వాడిని వాడు సర్వనామం అని చెబితే అర్థమైపోయింది. ఇలా కాకుండా విచిత్ర ప్రయోగాలు చేస్తే ఇలాగే ఉంటాయి. మరి సర్వ కాదు కదా. ఈ సర్వతమోపకం ఏమిటి? కుండలో ఉండే చీకటిని పోగొట్టడం కాదు కదా. చీకటి బయట ఉండే చీకటిని దీపం పోగొడుతుంది. లోపల ఉండే చీకటిని కూడా పోగొట్టగలిగిన శక్తి దీపానికి ఉంది. అది జ్ఞానదీపం కావాలి. అంచేత మనం ఒత్తుల దీపాలతో మిగిలిపోకూడదు. ఏదైనా ఒక పుణ్యక్షేత్రము, ఓ చెట్టు, ఓ గొప్పదో కనపడగానే అక్కడ దీపం పెట్టడం కాదు, దానికి దండం పెట్టుకోవాలి. ఆ చెట్టు నుంచి స్ఫూర్తిని పొందాలి. దీపం సర్వతమోపకం. అది లోపల చీకటి అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈ గుణాలు, ఈ కోరిక తీరలేదని కోపం, కోరిక నాకే తీరాలనేది లోభం, కోరిక తీరకపోతే నేను బతకలేను అనడం మోహం, కోరిక తీరేసి గర్వపడ్డం మదం, నా కోరిక నాకు తీరకుండా ఇంకొకరికి తీరిందే, నా బదులు పీఠం వాడు కొట్టేశాడని వాడి పట్ల అసూయ, మాత్సర్యం, ఇవే కదండి. ఇది లోపల చీకటి. జ్ఞానదీపం ద్వారా, అద్వైత జ్ఞానం ద్వారా అంతా ఒక్కటే, వారికి వచ్చినా నాకు వచ్చినా ఒకటే, వారు పొందినా నే పొందినా ఒకటే, ప్రజలకు మేలు జరగడం కావలసింది అంటే హాయిగా ఉంటాం. గొడవ ఉంది ఇంకా. ఇది సర్వతమోపకం, లేదా తమోపకం చాలు. ఇప్పుడు దీపేన సాధ్యతే సర్వం. భౌతికంగా చూస్తే దీపం వెలిగిస్తే అన్నీ సాధ్యం అవుతున్నాయి. దీపం వెలుగు లేదు, ఇప్పుడు విద్యుత్ లేక ఎంత బాధపడుతున్నావు పరిగెట్టుకుని. దీపం జ్యోతిఃపరం బ్రహ్మ, దీపం సర్వతమోపకం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే. దీపేన సాధ్యతే సర్వం, సర్వం సాధ్యతే. దీపం వెలుతురుంటే నిజమే పనులు చేసుకుంటాం, చదువుకుంటాం ముఖ్యంగా. ఇది భౌతికం. అదే జ్ఞానదీపం గనక లోపల వెలిగితే సర్వమును సాధించగలుగుతాడు. నారదుడు, వ్యాసుడు మొదలైన వాళ్ళు ఏమైనా సాధించగలిగారు. ఎందుకంటే వాళ్ళ లోపల వెలుగుతున్నది జ్ఞానదీపం. అశ్వత్థామ బ్రహ్మశిరో నామకాస్త్రం వేస్తే భారతంలో చిట్ట చివరి రోజున 19వ రోజు ఉదయం పాండవులందరినీ నాశనం చేసేద్దాం, వంశాలు కూడా లేకుండా చేద్దామని తప్పనిసరి అర్జునుడు కూడా దాన్ని ఉపసంహరించడం కోసం అదే అస్త్రం వేశాడు. 2 బ్రహ్మాస్త్రాలు వచ్చి ఢీకొనబోతూ ఉంటే ఆటం బాంబుల్లాగా వాటిని అడ్డుకున్నవాడు ఇద్దరండి, వ్యాసుడు, నారదుడు. ఎందుకు? దీపేన సాధ్యతే సర్వం, జ్ఞానదీపం వాళ్ళలో వెలుగుతోంది. అందుకని వ్యాసుడు, నారదుడు కార్తీక మాసం నెలలు దీపాలు ఎడుతూ కూర్చొని మిగిలిన రోజులు మానేయలేదు. దీపం పెట్టడంతో పాటుగా దీపం తత్వాన్ని గ్రహించారు. ఆ దీపం వాళ్ళలో వెలుగుతోంది. విమల సుజ్ఞాన దీపంబు వెలుగుచుండ అని కాశీఖండంలో శ్రీనాథుడు అంటాడు గుణనిధి కథలో.
ఆ సుజ్ఞాన దీపం వెలిగే ప్రయత్నం చేయాలి. ఒత్తి పెట్టే దీపం మళ్ళీ దానికో సందేహం, 2 ఒత్తుల 3 ఒత్తుల నూనె వెయ్యాలా, పైకి గంటచ్చా గంటకూడదా, దీపం ఎలా ఆర్పాలి, ఎలా ఆర్పినా ఒకటే అశుభం, తీసిపారి. దానికో పెద్ద సందేహం, ఇంకా దానివల్ల ఏదో జరిగిపోతుంది. ఈ పిచ్చి సందేహాలు మానేసి దీపం యొక్క తత్వం తెలుసుకుంటే హాయిగా ఉంటాం. దీపం పెట్టడం మర్చిపోయినా కూడా సుఖంగా ఉంటాం. దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అనే సంధ్యాదీపం ఒక్క దీపావళి నాడు కాదు, దీపావళి నాడు ప్రత్యేకం పెడతారు. ఇది అమావాస్య రోజు కాబట్టి ఎక్కువ వెలుతురు కావాలని. పైగా ఆనందదాయకమైన సందర్భాల్లో మనం దీపాలు పెట్టుకుంటాం. అందుకే ఒక్క మాట నేను చెబుతాను ఈ సందర్భంగా, ఆనందదాయకమైన సందర్భాల్లో మనం దీపాలు పెట్టుకుంటాం. ఇది భారతీయ సంస్కృతి. కానీ పుట్టినరోజు కంటే ఆనందమైనది ఏదైనా ఉందా ఏ వ్యక్తికైనా? ఆ రోజు మనం ఏం చేస్తున్నాం? దీపాలు ఆర్పుతున్నాం. ఇదో దిక్కుమాలిన సంతేనా? పైగా కొవ్వొత్తి పెట్టి వాడికి 15 ఏళ్ళు వచ్చేయట, 15 కొవ్వొత్తులు వెలిగించి ఉఫూ ఏటో అంత పరాక్రమం ఏమిటి? అన్ని కొంపలార్పేయాలా ఒక్కసారే? అదో పెద్ద గొప్ప సెల్ ఫోన్లు ఎట్టి ఫోటింగ్ హ్యాపీ బర్త్డే టు యూ ఏదో పాట, ఇక్కడ దిక్కుమాలిన పాట. మొత్తం ఇన్ని దీపాలు ఆర్పడం, ఈ కొంపలు ఆర్పుతాడు వీడు రేపొద్దున. పైగా పోనీ ఒక్కొక్కటి ఒక్కోసారి ఆపితే పోనీ మన కొంప ఆర్పేలోగా మనం బయటికి వెళ్ళొచ్చలే అనుకోవచ్చు. అన్ని ఉఫూ అండి. ఏం నేర్పుతున్నాం మనం? మనమే మళ్ళీ హిందూ ధర్మం నిలబడాలండి. ఎవరి వల్ల? మా వల్ల. మీరేం చేయరు పాపం. నమస్కారం. తక్షణం ఈ కార్యక్రమం వింటున్న వాళ్ళందరూ పిల్లల పుట్టినరోజులు మార్చండి. నేను మార్చే చెబుతాను. అలాగే ఉండాలి. తల్లిదండ్రులు మొండివాడుగా ఉండాలి. ధర్మం విషయంలో, మంచి విషయంలో, తెలుగు భాష విషయంలో మొండివాడుగా ఉండాలి. లొంగద్దు ఎట్టి పరిస్థితులు. వాడి మనోభావాల కంటే 50 ఏళ్ల వాడి మనోభావాలు ఇక్కడ చాలా ముఖ్యం. ఈ గొట్టంగాడు ముఖ్యం కాదు. ఇక్కడ అంత ప్రాధాన్యం పిల్లలకి ఇవ్వక్కర్లేదు. ఇవ్వమని ఏ సంస్కృతి చెప్పలేదు. ఖచ్చితంగా దీపావళి నాడు సహా ప్రతి పుట్టినరోజు నాడు దీపాలు వెలిగించవలసింది. 15 ఏడమ్మా 15 దీపాలు వెలిగించమనండి పళ్ళెంలో పెట్టి. ఎంత అందంగా ఉంటుందమ్మా. అందులో ఆడపిల్ల పుట్టినరోజు 15 దీపాలు వెలిగించి ఆ తల్లి చిన్నపిల్ల పట్టుపరికిని కట్టుకుని దీపాలు పట్టుకుంటే పెళ్లి కూతురులో ఉంటుంది. ఎంత ఆనందం అమ్మా చూడడానికి. ఇది మానేసి సంత ఓ పంజాబీ డ్రెస్సో లేకపోతే ఓ జీన్స్, ఈ మధ్య అది టీషర్ట్ వేసి మొహానికి బొట్టు లేకుండా 2 పీచులు వేసుకుని ఉఫూ అంటాం. ఆడాళ్ళు కూడా కొంపలు ఆర్పితే ఈ కొంపలు నిలబెట్టేవాడు ఎవడు? అసలు ఇంట్లో దీపం పెట్టేవాళ్లే ఇంటికి దీపం వెళ్ళాలన్నారు. ఇప్పుడు ఈ కొత్త రకంగా వచ్చే జీన్స్ ప్యాంట్ వెళ్ళాళ్ళు ఎవరో దీపం పెడతారో ఆర్పేస్తారో తెలియట్లేదు. వీళ్ళు ముఖమే దీపం ఆర్పేసినట్టుంది బొట్టు లేకున్నాను. ఇంక దీపం వీళ్ళేం పెడతారండి? ఈ ఆచారాలు ముందు మార్చాలి. ఇవి మారకుండా ఏదో ప్రపంచం ఏదో అద్భుతం జరుగుతుందని కూడా పొరపాటు. కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, తీయనౌ పాకము కోసి ముక్కలను పంచగలేరొకు, తీయనౌ పాకము కోసి ముక్కలను పంచగలేరొకు, దీపమార్పుని శోకములేల జన్మదిన శోభన వేళల, దీపమార్పుని శోకములేల జన్మదిన శోభన వేళల, జ్ఞాన దీపమై చీకటి పారద్రోలుటై జీవిత సారమటం చెరుంగరే. దీపావళి సందేశంగా మన నవజీవన వేదం కార్యక్రమాన్ని మొత్తం స్వరూపమే మార్చుకొని ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని చూస్తున్న ప్రతి ఒక్కరి ఇళ్లలో లక్ష్మీదేవి నృత్యం చేసే విధంగా మారుస్తున్నాం మనం. కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేల. ఇదేదో కోయడం అది ఆ పదార్థం అది ఎప్పుడు తయారైందో తెలియదు. వాడు ఆ షాపులో పెట్టాడు, ఒక 6 నెలల క్రితం తయారు చేసి ఉంటాడు దాన్ని. అమ్మకపోతే అమ్ముడు అవ్వకపోతే ఐ లవ్ యూ అని రాస్తాడు దాని మీద. వాడు తెలివితేటలు వాడుకున్నాయి అంటే ఎవడైనా కొనేస్తాడు. ఇంకా ఇంత ముద్ద తీసి పిల్లల నోట్లో పెట్టడం. ఆచారాలు ఎంత మారిపోయాడు దారుణంగా. అన్నం తినేవాళ్ళం గడ్డి తింటున్నావు ఏమిటండి? పుట్టినరోజు నాడు ఇదే వ్యవహారం. మూతులన్నీ తెల్లగా పెట్టుకుని ఇలాగా సున్నం పూసుకునే వాళ్ళగా. అదే దీనికి మళ్ళీ హ్యాపీ బర్త్డే తెలుగులో మాట్లాడినా జన్మదిన శుభాకాంక్షలు అనలేమండి. పుట్టినరోజు జేజేలు ఇంకా అచ్చ తెలుగు పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి అని సినిమా పాట కూడా ఉంది. పూర్వం సినిమాల్లో పాటలు కూడా అంత అందంగా ఉండేవి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఇలాగే ఏటేటా పండుగ జరగాలి. ఎంత అందమైన మాట అండి. ఇది మానేసేసి ఒక బోడి మొహం పుట్టినరోజు కొన్ని బోసు మొహాలు అక్కడ చేరడం, హ్యాపీ బర్త్డే ఏమిటది? ఇది మార్చాలి ముందు మనం. ఆంగ్లమున కేకలు వేయ, ఆ కేకలేవో మన భాషలో మనం వేయలేం. తీయనవు పాకము కోసి మొక్కలను పంచగలి, మైసూరు పాకం కోయండి, కేకు కొయ్యాలి, పిల్లలకి సరదా, అందరికీ మొక్క పడదు. నిజమే. పరవానం లాంటిది పంచిపెట్టడం కష్టం, పోనీ జిడ్డు అంటుకుంటుంది అనుకుందాం. పులిహోర కష్టం, పోనీ నిజమే. మైసూరు పాక పెట్టండి. మన కనీసం మన దేశం పిండి వంట మైసూరు. పోనీ హైదరాబాద్ పాక్, కాకినాడ పాక్ కాకపోయినా మైసూరు పాక్ మనదేగా, మన దేశమేగా, పర్వాలేదు. మన పిండి వంటలో మనం చేసుకునే వాటిలో కాస్త గట్టివి లేవండి, మొక్కలు కోసేవి ఎన్ని ఉన్నాయండి? సుఖంగా తింటారు.
తెలంగాణలో సకినాలను పంచి పెడతారు, మీకు అరగంట పడుతుంది తినడానికి. పెట్టండి ఒక్కొక్కళ్ళకి కాలక్షేపం ఒక గంట, కాస్త పళ్ళు కట్టి పెడతాయి. ఎంత మంచి పిండి వంట అండి. ఇవన్నీ మర్చిపోయి మనం ఈ కేకులు పెట్టుకుంటాం ఇక్కడ. తీయని పాకాలు ఎన్ని ఉన్నాయండి, అవి మైసూరు పాకాలు అంటే ఉపయోగించు కదా. పైగా అంతకంటే ఘోరమే ఈ దీపమార్పుని శోకములేల జన్మదిన శోభల వేళ. ఎవరి దగ్గరండి దీపం ఆర్పితే? ఇంట్లో దంపతులు ఉండగా చిన్నపిల్లలు ఉండగా దీపం ఆర్పితే అసలు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో 24 గంటల్లో దీపం ఆర్పకూడదు అన్నారు శాస్త్రంలో. చిన్నపిల్లలు ఉంటే దాని భౌతిక సౌకర్యం, వాళ్ళు భయపడతారు చీకట్లో. ఎప్పుడైనా చీకటి వస్తున్న వాళ్ళు భయపడతారు. అందుకని ఎప్పుడూ దీపం ఉండాలి. చిన్నపిల్లలు పడుకునే గదిలో ఖచ్చితంగా చిన్న దీపమైనా పెట్టమన్నారు. అంతేకాదు వాళ్ళు పడుకున్న చోటుకి దగ్గరగా కాస్త కజ్జికాయలు, సకినాలు, జంతికలు లాంటివి పెట్టింది. వాడు అర్ధరాత్రి అమ్మో ఆకలి అంటాడు, ఎవరు 2 పెట్టాలి. వాడికి శాస్త్రం ప్రకారం చెప్పకూడదు, అర్ధరాత్రి తినకూడదు. ఎప్పుడు ఆకలి అయితే అక్కడ పెట్టడమే. వాడికి ఏదో సరదా, చిన్నపిల్లడికి ఏముంది. అందుకే తల్లి అక్కడ పెట్టుకుంటారు పిండి వంటలు పెట్టిస్తారు. పిల్లలకి నీతులు వేరు, పెద్దాళ్ళకి వేరు. అందుకని అలా ఉండగా ఆ రోజునే దీపం ఆర్పడం. జన్మదిన శోభన వేళలు ఆనందించే రోజుల్లో దీపాలు అర్పడం ఏంటండి? వాడు దీపాలు అర్పే రకం అంటారు. మన సంస్కృతి ఎంత గొప్పదంటే, ఎవరైనా మనకు ఉద్యోగం ఇప్పించారు, లేకపోతే మనం వ్యాపారం పెట్టడానికి 1,00,000 రూపాయలు సాయం చేశారు అనుకుందాం. వారు మా ఇంట్లో దీపం పెట్టారని అంటారు. కృతజ్ఞత, అది తెలుగు భాషలో. ఏదో తిక్కుమాలిన థ్యాంక్స్ కాదు అన్నిటికీ. ప్రతిదానికి థ్యాంక్సే. కింద పడిపోయిన పెన్ను తీసి ఇచ్చినా థ్యాంక్సే, రక్తదానం చేసినా థ్యాంక్సే. 2 ఒకటేనా? రక్తదానం చేయడానికి పెన్ను తీసేయడానికి తేడా లేదండి. పెన్ను తీసిచ్చాడు, ఈయన ప్రాణం పోసాడు. ప్రాణం పోసిన వాడు కూడా థ్యాంక్స్ అంతేనా? ముచ్చు మొహం వేసుకుని థ్యాంక్స్ ఏమిటండి? అక్కడ హృదయం రావాలి బయటికి, పొంగాలి. నా ప్రాణం కాపాడేవయ్యా అంటే దేవుళ్ళ వచ్చేవయ్యా సమయానికి, అప్పుడు మాట అది. అదే ఉద్యోగం ఇప్పించాను అనుకోండి, మా ఇంట్లో దీపం పెట్టారండి, మేము వారి ఫోటో పెట్టి, వారు లేకపోయినా కానండి ఆ ఫోటో పెట్టుకుని రోజు దండం పెట్టుకుంటే కానీ నేను బయటికి వెళ్ళండి, మా ఇంట్లో దీపం పెట్టారండి. ఉద్యోగం ఇప్పించాడు అండో, దానికి అభివ్యక్తి, కవిత్వం, నిత్య జీవితంలో కవిత్వం, తెలుగువాడు గొప్పతనం అది. మాటల్లో మన కవిత్వం ఉంటుందని, కవిత్వం ప్రత్యేకం రాయక్కర్లా మనం, మన ప్రతి మాట కవిత్వమే. అందుకని అంత గొప్పది మన మాట. మా ఇంట్లో దీపం పెట్టారండి. పెళ్లి చేయించినా అంతే, ఉద్యోగం ఇప్పించినా అంతే, ఈ వ్యాపారం పెట్టించినా అంతే. దీపమార్పుని శోకములేల జన్మదిన శోభన వేళల. కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, తీయనవు పాకము కోసి ముక్కలను పంచగలేరకు. దీపమార్పుని శోకములేల జన్మదిన శోభన వేళల, జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయ జీవిత సారమటంచెరుంగరే. జీవితానికి సారం ఏమిటంటే, మనం జ్ఞానదీపం కావాలి. మళ్ళీ మొదట్లోకి వెడుతున్నాం మనం భాగం ముగించుకుంటూ. కేవలం ఒత్తుల దీపంతో మిగిలిపోకూడదు, జ్ఞానదీపం కావాలి. అంటే గుండెల్లో ఉండే చీకటి, మనస్సులో ఉండే చీకటిని కూడా మనం తొలగించుకోవాలి, ఎదుటి వాళ్ళకి తొలగించాలి. స్వయం తీర్త్వా పరామస్తారయతి. ఇది 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 వేదాంతం, ఇది జ్ఞానం. అంటే మనకేదో ఆందోళన పోగొట్టడానికి 4 మంచి మాటలు తెలుసు, మేము చెప్పట్లా యాతన పడి. ఎక్కడెక్కడి నుంచి సేకరిస్తున్నామండి ఇవన్నీ. ఒకటేమో భగవద్గీత శ్లోకమా, ఒకటేమో శతక పద్యం, అది కూడా ఇప్పుడు భాస్కర శతకం అయిపోయింది, భర్తృహరి శతకం అయిపోయింది, ఇప్పుడు కాళహస్తి శతకం వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి, భగవద్గీత అయిపోయి ఇంకోటి తీసుకోవాలి. మళ్ళీ ఏదో మధ్యలో సరదా కాస్త యువతరాన కాస్త మసాలా ఉండాలి, మళ్ళీ ఏదో చమత్కారం, ఓ శ్లోకమో ఓ పద్యమో ఏదో అందులో ఉండే కాస్త ఉదాత్తమైన చమత్కారం, ఇన్ని కలుపుతున్నాం. దీనికోసం ఎంత అధ్యయనం చేయాలి గమనించండి. పైగా నాకేమైనా ఇది ఒకటే కార్యక్రమమా? ఎందుకోసం చేస్తున్నామమ్మా? ఒక్కటే. చూస్తున్న వాళ్ళలో చాలామంది 60% మంది యువతరం ఉన్నారు. వారికి అందితే ఇది భవిష్యత్ తరాలు బాగుపడతాయి. అయ్యో ఫలానా వారు చెప్పడం వల్ల మన జీవితాల్లో మనం ఎంత ప్రయోజనం పొందామని 10 మంది అనుకుంటే మీ అందరి అభిమానమే నాకు ఆశీర్వచనం. నాకే కాదు, నా కుటుంబానికి అందరికి ఆశీర్వచనం. ఎందుకంటే నేను ఇలా తిరుగుతుంటే మరి వాళ్ళు నా కోసం, నా కుటుంబ సభ్యులు వాళ్ళ త్యాగాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు బాగుండాలిగా. అది మీరే కోరుకోవాలి. మనం ఒక ఉపాధ్యాయుడు ఎంత జ్ఞానదీపం కావచ్చు. అంచేత ఉపాధ్యాయులకి దీపావళి సందర్భంగా దండం పెట్టి కోరుతున్నా, పాఠానికి పరిమితం కాకండి దయచేసి. సిలబస్సును తిట్టద్దు, అది శిల బస్ అలాగే ఉంటుంది. దాని పేరే శిల బస్. అది శిల అంటే బండరాయి, బస్ అంతే వదిలి. సందర్భం, దాంట్లో వచ్చిన వాక్యాల సందర్భం వచ్చినప్పుడల్లా నైతికమైనటువంటి మాటలు, కథలు, చలోక్తులు జోడించి చెప్పాలి. అవసరమైతే సినిమాల్లోంచి, క్రికెట్లోంచి తీసుకురావాలి. పిల్లలు వాటిని ప్రేమిస్తున్నప్పుడు మనం ద్వేషించకూడదు. మన పిల్లలు మన కూడా ద్వేషిస్తారు. వాళ్ళకి నచ్చిన దాన్ని మనం మెచ్చుకోకపోయినా తిట్టకూడదు, దానివల్ల మనం ద్వేషిస్తారు. నేను ఇంత ప్రేమిస్తాను క్రికెట్ని, మాస్టర్ ఎప్పుడు క్రికెట్ని తిడతారు అని మాస్టర్ని ద్వేషిస్తాడు. అంత ప్రమాదం అది.
వాడి క్రికెట్ నుంచే వాడికి మనం పాఠం అర్థమయ్యేలా ఎలా చెప్పగలమో ఆలోచించడమే ఉపాధ్యాయుని ప్రతిభ. అందుకే జ్ఞానదీపం. 40 మంది పిల్లలు మన ఎదురుగా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలైనా ప్రైవేటు పాఠశాలైనా. ఇవాళ జీతాలు ఎవరికి తక్కువ లేవు, చాలా బాగున్నాయి. బతకలేక బడిపంతులు రోజులు పోయి బతక నేర్చిన వాడే బడిపంతులు, సగర్వంగా బతికేవాడు బడిపంతులు. అసలు ఇవాళ పిల్లల్ని ఇచ్చేవాళ్ళు ఆలోచిస్తున్నారు ఇంజనీరింగ్ అంటే మాస్టర్కి ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఉద్యోగం ఖాయం, ప్రభుత్వం ప్రైవేటు ఎలాగో అలా బతుకుతారు. ఇంజనీరింగ్ అయితే ఇంజనీర్ కాడు, ఇంకే పని చేయడు. మిగిలినవి చేయమంటే నేను ఇంజనీర్ అంటాడు. అబ్బా మాటికి నేను ఇంజనీర్ తాడేపల్లిగూడలో పాలకోవ అమ్ముకునేవాళ్ళగా మై ఇంజనీర్ ఎవడు ఇంజనీర్ ఉద్యోగం లేదు ఇవాళ. అలాగని ఇంకో పని చేయడు. మాస్టర్ అలా కాదు. ఉపాధ్యాయ ఉద్యోగం గొప్పతనం ఏమిటంటే ఆ ఉద్యోగం రాకపోతే అరుగుమి కూర్చుని నలుగురికి ఆ ఈ నేర్పిస్తాడు పాఠాలు, బతికిహేడు. ఉపాధ్యాయ వృత్తిలో గొప్పతనం అది. లేకపోతే ఇంకాస్త మాలాగా వాక్చాతుర్యం ఉండే శుభ్రంగా గుళ్ళో కూర్చో పురాణం చెప్పు, బోళ్ళ ఆదాయం. తమలపాకు 10 రూపాయలు, తమలపాకు 10 రూపాయలు, 100 మంది ఇస్తే 1000 రూపాయలు అయినాయి. అంతే. బతకడానికి బోర్డు మార్గాలన్న ఉపాధ్యాయుడికి ఇంజనీరింగ్ ఎక్కువ ఉన్నాయి. అంచేతన ఉపాధ్యాయులు జ్ఞానదీపాలు కావాలి, చీకటి పారద్రోడాల జీవితంలోంచి. అది దీపావళి సందేశం. ఒక్క మాట, లక్ష్మీ పూజ చేస్తారు చాలామంది. వేళ వైశ్యులు ప్రధానంగా వ్యాపారస్తులు చాలామంది లక్ష్మీ పూజ చేస్తారు. లక్ష్మీదేవి ఎవరింటో ఉంటుంది, ఎవరింటో ఉండదు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం అదొక్కటి చాలండి, మిగిలిందంతా వ్యాఖ్యానం. లక్ష్మీదేవి పాలసముద్రంలో పుట్టింది. పాలసముద్రం దేనికి సంకేతం? పాలు స్వచ్ఛంగా స్వచ్ఛతకి సంకేతం. ఆయన మనస్సు పాలు అండి, పాలసంద్రం, నీ మనసే పాలసంద్రం అని పాటలు కూడా ఉన్నాయి. పాలంటే స్వచ్ఛత. అంటే స్వచ్ఛమైనటువంటి ప్రదేశం నుంచి లక్ష్మీదేవి పుట్టిందంటే, లక్ష్మి అంటే డబ్బు కదండి. మనం ఉద్యోగం ద్వారా వ్యాపారం ద్వారా ఎలా సంపాదించినా సరే అది స్వచ్ఛమైన ధనం అయి ఉండాలి. ఎవరి నెత్తి కొట్టి సంపాదించింది కాకూడదు, ఎవరి కన్నీళ్లు అందులో ఉండకూడదు. మన రూపాయలు అందరి ఆనందమే ఉండాలి. వాళ్ళు ఆనందించి మన చేతిలో పెట్టింది మనం తీసుకోవాలి. కానీ పగలగొట్టి ఆక్రమించి రౌడీజం చేసి తీసుకుంటే అంతకంటే శని ఇంకోటి లేదు. వాడు ఎన్ని లక్ష్మీ ఆలయాలు కట్టించినా, ఎంతగా లక్ష్మీదేవిని పూజించినా ఆ వాడిని లక్ష్మీదేవి అనుగ్రహించదు. ఆవిడ క్షీరసముద్ర రాజతనయ, పాలసముద్రంలోంచి పుట్టింది. అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి పాలసముద్రంలోంచి పుట్టాలి తల్లి, పాపాల సముద్రంలోంచి పుట్టకూడదు. ఇవాళ లోకం ఇంత దౌర్భాగ్య స్థితిలో ఎందుకుంది? ఇన్ని దీపావళి పండుగలు జరిగినా అంటే పాపాలు చేసి సంపాదిస్తున్నాం మనం. సంపాదనే ముఖ్యం, సంపాదనే ముఖ్యం అంటున్నారు తప్ప ఎలా సంపాదించావు అనేది ముఖ్యమని పెద్దలు కూడా చెప్పడం లేదు. దయచేసి చాలా ప్రమాదకరమైన పని చేస్తున్నాం మనం. చెప్పాలి. ఎవడైనా కుర్రాడు రైలు ఎక్కి ఏదో టికెట్ టీసీ వచ్చే టైంకి బాత్రూంలోకి వెళ్ళిపోయి దాక్కుని ఇంటికి వచ్చాక నేను ఇవాళ వలే తెలుగు క్లవర్ అంటాడు. తెలివితేటలు కూడా ఇంగ్లీష్ కదా, తప్పించుకున్నా బాత్రూంలో ఉన్న అనగానే ఏమిటో వలే తప్పించుకున్నా. మావాడు ఎప్పుడూ అంతే, వెంటనే గోప పేలిపోవాలమ్మ వాడికి. టీసీని తప్పించుకొని బాత్రూంలో కడతావు. నీకు నేను ఇంటూ అన్నం పెట్టి వెళ్ళిపో బయటికి. ఏ టికెట్ని తీసుకోవాలా? పెద్ద గొప్పగా చెబుతున్నావు అక్కడికి వచ్చి. వెంటనే గొప్ప వెళ్ళిపోవాలి. అప్పుడు దీపం వాడు బొగ్గ మీద వెలుగుతుంది. అది కాకపోగా మనం ప్రోత్సహించడం లేదా ఊరుకోవడం కనీసం ఖచ్చితంగా తిట్టాలి. వీడి మనోభావాలు దెబ్బతింటాయని మీరు బాధపడుతున్నారు. టీసీ మనోభావాలు, దేశం మనోభావాలు, అవినీతి నీతి మనోభావాలు, లక్ష్మీదేవి మనోభావాలు, గాంధీ గారి మనోభావాలు, వారెవరికి మనస్సు లేదండి. మన పిల్లాడికే ఉందండి. అంటే మన పిల్లాడు, మన స్వార్థం. పిల్లాడి మీద ప్రేమ కాదు, మన మీద ప్రేమ. అదే కదా భగవద్గీత మొత్తం జీవ మన వదులుకోవయ్యా అని. అది ఒక్కటే వదులుకోలేక ఎంతమందిని యాతన పెట్టేస్తున్నామండి మనం. నేను నా వాళ్ళు అనే 2 దిక్కుమాలిన మాటలు వదులుకోలేక ప్రపంచాన్ని మొత్తం పీల్చి పిప్పి చేస్తున్నాం కదండి మనం. ఆస్తుల కోసం, సంపాదన కోసం, అంతస్తుల కోసం, పీఠాల కోసం, పదవుల కోసం, పెదవుల కోసం. ఈ 2 కదండి దేశానికి పట్టిన శని. నేను నాది. శంకరాచార్య దగ్గర నుంచి సమస్త సన్యాసులు, సమస్త సాహిత్యం దాడి చేసింది ఈ 2 పదార్థాల మీదే. నేను నాది. ఆ నేను నాది ఏమవ్వాలి? నేను దీపం కావాలి, నాది జ్యోతి కావాలి.
దీపం జ్యోతిఃపరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. అలాంటి దీపం ఉన్న చోటే లక్ష్మీదేవి ఉంటుంది. శ్రీరంగధామేశ్వర్యం, శ్రీరంగం భోగానికి యోగానికి కూడా ప్రతీక. మనం భోగంలో ఉన్నా లేదు దారిద్ర్య స్థితిలో ఉన్నా ఇంటికి వచ్చిన వాడికి ఇంత అన్నం పెట్టడం మర్చిపోకూడదు. అదే త్యాగం భోగం రెండు ఉంటాయి. దాసీభూత సమస్త దేవవనితాం, దేవతా స్త్రీలందరూ ఆవిడికి చాకిరీ చేస్తారు. దాసీతనం అంటే డబ్బు ఉన్న చోట అందరూ చేరతారు, సహజం. జ్ఞానదీపం ఉన్న చోట, జ్ఞానలక్ష్మి ఉన్న చోట దేవతా స్త్రీలు సైతం ఉంగుతారు. పైగా దేవతా స్త్రీలు అంటే అప్సరసలు. అప్సరస అంటే నీటి బుడగ అని అర్థం. ఈ భోగాలు మిగలవు, నీటి బుడగలు లాంటివి. అప్సరస అంటే నీటి బుడగ, వదిలేయి. లోకైక దీపాంకురం, లోకంలో లోకమంతటికి ఒకే ఒక దీపం లక్ష్మీదేవి. అంటే మనం ఇందాక పుట్టినరోజు పండుగ గురించి చెప్పుకున్నట్టే, మనం ఎన్ని ఇళ్లల్లో దీపాలు పెట్టగలిగితే, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించగలిగితే, ఎన్ని సంసారాలు నిలబెట్టగలిగితే, ఎంతమంది చేత సొంతంగా వ్యాపారం ప్రారంభింపజేయగలిగితే లక్ష్మీ కటాక్షం అంతగా మనకు ఉంటుంది. లోకైక దీపాంకురం. శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం, బ్రహ్మకైనా ఇంద్రుడికైనా గంగాధరుడికైనా ఆవిడ యొక్క కటాక్షమే ఐశ్వర్యాన్ని ఇచ్చింది అంటే ఇక మనకిస్తుందని వేరే చెప్పక్కర్లా. సరసిజాం వందే ముకుంద ప్రియాం త్వాం త్రైలోక్య కుటుంబిని, మూడు లోకాలు ఆవిడకే సంతానం. అంటే మనం డబ్బున్న వాళ్ళం కూడా లోకంలో ఎవరికి ఆపదొచ్చినా మన డబ్బును వినియోగించాలి. కేవలం మన పిల్లల గురించి కాదు ఖర్చు పెట్టుకోవలసింది, మన పిల్లలకి తగ్గించి అవతల వాళ్ళకి పెట్టాలి. మనం సంపాదిస్తున్నది ప్రపంచం కోసం అనే విషయం పిల్లలకి చెప్పాలి. ఈ ఆస్తి అంతా మీది కాదు అని చిన్నప్పటి నుంచే చెప్పాలి. సరసిజాం, పద్మంలాగా మృదువైన సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండాలి. ముకుంద ప్రియాం, చివరికి మోక్షం. ముకుందుడు అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు. శ్రీకృష్ణుని అర్థం కాదు మామూలుగా. మోక్షం దదాతీతి ముకుంద. ఈ మొత్తం సంపదని జ్ఞానం కోసం, జ్ఞానాన్ని మోక్షం కోసం వినియోగం చేయాలి. సెలవు.